ఉండాలి. ఎండిపోకూడదు, నీళ్ళు ఉండాలి, లేకపోతే బురద నాగల్ని పట్టుకుంటుంది. ఇప్పుడు నాటుతాడు, ఆ తర్వాత కోత కోస్తాడు. పోసాక అమ్మడానికి నీ దగ్గరికి వస్తాడు. చివరిగా నా దగ్గరకు వస్తాడు. హ, ఇదే కదా మన రాజకీయం. లోపలేగా ఉన్నారు. పిచ్చి ఆకలి. ఓ ఎగ్ దోశ, అలాగే ఓ జింజర్ చికెన్, తర్వాత ఓ ఫిష్ ఫ్రై, నా పర్సు డ్రై. ఓ మటన్ ఫ్రై. తెస్తాను. మీరు భోంచేరా? ఆకులు తీసేస్తున్నారే. ఉపవాసం. మా సంఘంలో భోజనానికి ఎంతే ఖర్చు పెట్టాలని నిర్వాహకులుగా నిర్ణయించుకున్నాం. 2 ఇడ్లీలు తినడానికి కూడా నిర్వాహకుల అనుమతి తీసుకోవాలా మీరు? గుండెకాయ ఫ్రై రెడీ అవుతుంది. ఏంటి మేడం, లవ్ సింబల్ ని కూడా తింటారా? అన్నిటినీ లవ్ సింబల్ గా మార్చేస్తే నన్నేం తినమంటారు? మీరు లవ్ చేశారా? చేసినట్టే గుర్తు. మీరు లవ్ చేశారా? ఒకప్పుడు చేశాను, 2 సార్లు బ్రేకప్ అయింది. కానీ ఇప్పుడు ఈయన్ని లవ్ చేయాలనిపిస్తోంది. నిజాయితీగా ఉన్నారు, సింపుల్ గా ఉన్నారు, ప్రజలకి హెల్ప్ చేస్తున్నారు. ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. మీరు నన్ను లవ్ చేస్తున్నారా? నన్ను లవ్ చేస్తున్నారా అని అడుగుతున్నాను. ఓ, దానికి కూడా నిర్వాహకుల అనుమతి కావాలా? అబ్బే, తప్పదు అలాంటిదేం కదా. లేదండి. కరెక్ట్. ఇదిగోండి నా సింబల్ ఆఫ్ లవ్, గుడ్డు. మనోడు దొరికిపోయాడ్రా. రేయ్, తీసుకున్నాడు. సో అక్సెప్ట్ చేశారు లవ్ ని. కన్ఫర్మ్. ఇప్పుడు డాన్స్ చేయొచ్చు, పాడొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎవరు ఏం అనకూడదు చెప్పేశాను, అంతే. కన్ఫర్మ్. కన్ఫర్మ్ కాకపోతే గుడ్డు చేతిలో పట్టుకుని ఉంటాడా? బాబు, బయట దూలాలకి చదపట్టింది పురుగుల మంది జల్లు. సరేనా? గానుగు పిండి, కుసుమ పిండి, పత్తి గింజల పిండి 2 మూటలు ఉన్నాయేమో చెక్ చేసి దించండి. అని సరిగ్గా దించారా? అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఇది మనం పూడిక తీసిన చెరువా? అదే చెరువు. దాదాపు 35 ఏళ్లుగా రాణి నీరొచ్చింది. ఇంకొక వర్షం పడితే చాలు 1 టీఎంసీ నీరు చేరుతుంది. 1 టీఎంసీ అంటే 100 కోట్ల క్యూబిక్ అడుగులు. అన్ని నీళ్ళ? పండూరు మొత్తం వ్యవసాయం చేయాలి కదా, అందుకు చెరువు నిండాలి కదా. సో చెరువు నిండుగానే మన పెళ్లి కాదు. అయితే ఇంకెప్పుడు? నేను ముసల్దాన్ని అయిన తర్వాత? కాదు, పండూరులో మొదటి పంట కోసిన తర్వాత. హా. హ్మ్? హ్మ్. ఒక సెల్ఫీ. నిజంగానే అందంగా ఉన్నా. హలో, ఆ, రండి. ఆ. పండూరిని వరి పంటూరిగా మార్చేశారు. మన కంటికి కనిపించే దూరం వరకే వరి పంట. అటువైపు 60 ఎకరాల చెరుకు, ఇటువైపు 300 ఎకరాల పత్తి, ఆ కొండ దిగువన దాదాపు 100 ఎకరాలు సూర్యకాంతి పువ్వు, అదిగో ఆ ఏటికి అవతల 80 ఎకరాల అరటి. ఇలా ఎన్నో పంటల్ని మన ఉమ్మడి వ్యవసాయం ద్వారా విజయవంతంగా పండించాం. దాదాపు మన కంటికి కనిపించే దూరం వరకు అద్భుతమైన పంట. మన ఉమ్మడి వ్యవసాయ పథకం పెద్ద సక్సెస్. వావ్, అన్బిలీవబుల్. నేనొచ్చినప్పుడు ఈ ఊరిలా లేదు. మన పండూరు గ్రామమే స్వయం సమృద్ధి గ్రామంగా మారింది. 70 కోట్లకు పైన ఆన్లైన్ బిజినెస్ లో వచ్చింది. చెయ్యవండి. పండూరు ఉమ్మడి వ్యవసాయమే భవిష్యత్తులో రోల్ మోడల్ గా ఉంటుంది. సాధించారు. మీరు కూడా రేపు ఊళ్ళో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ వాటాని నగదుగా ఇచ్చేద్దాం. వద్దు, చెక్కుగా ఇచ్చేద్దాం. వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు బ్యాంక్ వెళ్ళి వాళ్ళే తీసుకుంటారు. అదేం వద్దురా, క్యాష్ గానే ఇచ్చేద్దాం. అప్పుడే ఉమ్మడి వ్యవసాయంలో ఉన్న గొప్పతనం అర్థమవుతుంది. మొత్తం డబ్బు తీసుకొచ్చి సంఘం లాకర్ లో ఉంచుదాం. అవును మామా, ప్రపంచ బ్యాంక్ కంటే సేఫ్ గా ఉంటుంది. అవును, వెళ్ళండి, ముందు నడవండి. డూడ్. లోపల ఉన్న లాకర్కి పాస్వర్డ్ పెట్టినా తలుపులకి తాళం వేయడం నా బాధ్యత. ఇప్పుడు ప్రశాంతంగా పడుకోవచ్చు.
రా బద్రి. హాయ్ రా బెన్నీ. బద్రి. హాయ్ క్లారా. హాయ్ మధు. బద్రి నేను చెప్పానుగా ఆ డీటెయిల్స్ ఇవి. రేటు చాలా తక్కువ ఉంది బద్రి. పత్తి ధర మనం అనుకున్న దానికంటే చాలా తక్కువగా కోటైంది. అవును కదా. ఈ మొత్తం పత్తి రేపు కోతకు వచ్చేస్తుంది. నువ్వు చూసి ఓకే చెప్తే చాలు. నాగభూషణాన్ని కలిసి మాట్లాడితే పత్తి రేటు పెంచొచ్చు. నాగభూషణం వద్దు, మాజీ ప్రెసిడెంట్ కొంచెం కష్టం. మనం పెద్ద బాలరాజుతోనే సామరస్యంగా మాట్లాడదాం. ఈ పత్తి మొత్తం జినీ సెక్షన్ తీసుకురండి అయ్యా. ఎరా బెన్ని, ఉమ్మడి వ్యవసాయ పథకాన్ని ఊళ్ళో వాళ్ళ పొలాలన్నీ తీసుకున్నారు. చివరికి బాలరాజు దగ్గరికే కదా వచ్చారు. 5వ 10వ ఎక్కువ వస్తుంది, ఇందుకేనే ఇలా రెచ్చిపోయారు. తొందరపడకన్నా, ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. ఏంటి బెన్నీ? హాయ్. రా బద్రి. హాయ్ క్లారా. పత్తి మిల్లో డ్యూటీ చేసేవాళ్ళు గోవింద్ ఏమంటున్నాడు? పనిచేస్తున్నప్పుడు అరటిపండు గోవిందన్నా, తినాలి. సలహాలు అప్పుడే గొంతు ఇస్తున్నా. క్లీన్ అవుతుంది. రేటు ఫిక్స్ చేద్దామా? మీరు తీసుకోండి. ఈ కాలంలో ఉచిత రా, సలహాలు ఇచ్చే వాళ్ళే స్పెషల్గా ఎక్కువ. పిలవాలా? రా. పట్టించుకోకు. రండి. ఇదే మన సంఘం ద్వారా పత్తి అమ్మకానికి పెట్టే రేటు. బాలరాజన్న, బద్రి పత్తికి రేటు నిర్ణయించాడు. వాడు నిర్ణయించిన ధర ఈ దేశానికి సంబంధం లేదు. వాడికి ఈ రోజు పత్తిని ఎంత కొనాలో, నూరుని ఎంతకు అమ్మాలో ఇండియాలో ఉన్న మిల్లు ఓనర్లందరికీ మెసేజ్ వచ్చింది. ఈడేట్రా ఈడు ఇచ్చి పట్టిన వాళ్ళ ఉన్నాడే. నువ్వు వాడిని లోపల పంపించు, నాతో విడిగా మాట్లాడమను. రే పెట్రా. నా బద్రి, అయ్యగారు నిన్ను లోపలికి రమ్మంటున్నారు. అనుకున్నా. వస్తున్నా. ఏంటన్నా, సంతోషమేనా? బద్రే, నువ్వు ఎంత త్వరగా ఎదుగుతావని అనుకోలేదు. కానీ సిక్కేంటంటే మీ రైతులకు ఏదో మంచి చేద్దాం అనుకుని పత్తికి నువ్వు పెట్టిన రేటు వాళ్ళ బతుకులకేసిన వేటు. నేనేదో 5వ 10వ తక్కువ ఇచ్చి పత్తిని కొని వాళ్ళని ఎన్నాళ్ళు బతికించాను. నువ్వు ఒకేసారి రేటు పెంచి అమ్ముకొని వాళ్ళ కుటుంబాలనే నాశనం చేశావు. పెద్ద బాలరాజు, ఒక మూట పత్తిని పండించడానికి ఒక కుటుంబమే కష్టపడాల్సి ఉంటుంది. తాత విత్తనాలు జల్లుతాడు, అవ్వ నీళ్లు పోస్తుంది, అమ్మ నాన్న ఎరువులు వేస్తారు, పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చి యూనిఫామ్ కూడా తీయకుండా పనిచేస్తారు. నువ్వేంట్రా అంటే పత్తికి మాత్రమే వెలగడుతున్నావు కదా. సరే, ఆ గింజలు, పత్తి గింజలు, వాటిని నూరి పిప్పి చేసి వనస్పతి తీయడం లేదు. పత్తి పాలని కూడా మీరు అమ్ముకుంటున్నారుగా. ఇందులో వేస్టేజే లేదే. నేను పెట్టిన ధర లాభానికి కాదు, కష్టపడి పనిచేసిన ఒక కుటుంబం శ్రమకి. నా దగ్గర పత్తిని ఉంచడానికి చోటు లేదని నేను పండించిన పత్తికి నువ్వు వెలకడుతున్నావు కదా. అయితే మరి స్కూల్ ఎందుకు, గుడెందుకు, చర్చ్ ఎందుకు, మసీద్ ఎందుకు? ప్రజలకు ఉపయోగపడడానికేగా. నేను అక్కడ పెట్టుకుంటాను. నా దగ్గర ఉన్నది వైట్ గోల్డ్, ఎన్నాళ్ళైనా ఏం కాదు. నేను నీకు సప్లై చేయలేదనుకో, నీ పరిస్థితి ఏంటి? పెద్ద బాలరాజీ. హలో. టైం 10 అవుతోంది. ఎందుకని పత్తికి ఇంకా రేట్ ఫిక్స్ చేయలేదు? ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. మీరేం చేస్తున్నారు అక్కడ? నేను వెంటనే మాట్లాడతాను, అంతా సెట్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ పండూరు గ్రామంలో ఉమ్మడి వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చేసిన పత్తికి ఆధార ధరని అలవాటుకి భిన్నంగా రైతు సంఘ నాయకుడు బద్రియే నిర్ణయించారు. నమస్తే కార్తీక్, ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ పండూరు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బద్రే, ఈ ఊళ్ళో ఉన్న ఒక్కో డబ్బున్నోడు పెద్ద మనిషి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ తో ఉన్నాడు. నాగభూషణం గారికి పోలీసులు పలుకుబడి ఉంది. రాజారాం గారు ఎక్స్ ఎమ్మెల్యే, ఢిల్లీకి ఫోన్ చేసి మాట్లాడగలరు. వీరబాబుకి వాళ్ళ కులపోళ్ళ అండుంది. ఆ టైప్ బ్యాక్గ్రౌండ్ ఏది నాకు లేదు. అలాంటి బ్యాక్గ్రౌండ్ నాకు అక్కర్లేదు కూడా. ఎందుకంటే నేనే లోపల నుంచి ఏదో సౌండ్ వస్తోంది. ఇక్కడ కొడితే ముంబై షేక్ అవుతుంది, ముంబైలో కొడితే లండన్ షేక్ అవుతుంది, లండన్ లో కొడితే అమెరికా మార్కెట్ షేక్ అవుతుంది. ఇక్కడ పడే ఒక్కో దెబ్బకి ప్రపంచమే షేక్ అవుతుంది. పత్తికి ఇంత పెద్ద మార్కెట్? అవును, బంగారం కంటే విలువైంది. రోజు ప్రపంచ మార్కెట్ లో రేటు మారుతూ ఉంటుంది. దీంతో ఇండియాలో పెద్ద జోదమే జరిగింది.
ఇండియానే పత్తికి సంబంధించిన రెండవ అతిపెద్ద సంత. దీన్ని కేవలం పత్తి సమస్యగా మాత్రమే మనం పరిగణించకూడదు. ఎందుకంటే దాని వెనుకున్న నూలు మిల్లులు, డై వర్క్ షాప్లు, రెడీమేడ్ దుస్తుల ఫ్యాక్టరీలు, ఇలా అన్ని ప్రొడక్షన్స్ ఆగిపోయాయి. భారతదేశ ఎగుమతులు, దిగుమతులు ప్రశ్నార్థకంగా మారాయి. బద్రి వల్ల తలెత్తిన ఈ సమస్య రైతులకు మంచిదా చెడ్డదా? ఖచ్చితంగా మంచిదే మేడం. ఖచ్చితంగా మంచిది కాదండి. ప్రభుత్వం మీకు ఏదైనా ధర నిర్ణయించి చెప్పిందా? ఇన్నాళ్ళకు ఒక రైతు తను ఉత్పత్తి చేసిన తన పంటకి తనే ధర నిర్ణయించుకున్నాడు. సార్ ఒక్క నిమిషం. మిస్టర్ బద్రి ప్రజల ప్రతినిధిగా ధరని నిర్ణయించారే గాని ఇది ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు. అక్కడ పత్తికి రేట్ ఫిక్స్ చేయడం లేదన్నా ప్రాబ్లమా? త్వరగా సాల్వ్ చేయి. చాలా సేపటి నుంచి మాట్లాడుకుంటున్నారు కదా. హలో కామ్రేడ్. కామ్రేడ్, మీరు పెట్టే ధర కోసమే మేము ఎదురు చూస్తున్నాం. తేలిక వదలకండి. ఏం జరిగినా తగ్గేది లేదు.